అమ్మో పోలీసులు వీళ్ళొస్తున్నారేంటి? హాయ్ గైస్, రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర సినిమాలో ఒక సాంగ్ ఉంది భయ్య. సాంగ్ పేరు దొరికితే చస్తావు. ఇవే ఆ సాంగ్ లో లిరిక్స్. You better keep running if you wanna survive, cause every night I dream about watching you die. Dum da da dum dum da da dum. ఈ లిరిక్స్ లో ఫస్ట్ పార్ట్ బాగా ఫాలో అవుతున్నారు భయ్య ఆర్జీవి గారు. అదే యూ బెటర్ కీప్ రన్నింగ్. ఈ పార్ట్ ని బాగా ఫాలో అవుతున్నారు ఎందుకంటే ఆయన పరారీలో ఉన్నారంట. ఇద్దరు ఎస్ఐలు ఇంకా 6 కానిస్టేబుల్స్ హైదరాబాద్ ఆర్జీవి ఆఫీస్కి వచ్చారు భయ్య. ఆయన చూస్తే అక్కడ లేడంట, జంప్ అంట. ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు ఆయన. సో ఆయన కోసం హైదరాబాద్, శంషాబాద్ ఇంకా షాద్ నగర్ ఫార్మ్ హౌజుల్లో వెతుకుతున్నారు భయ్య పోలీసులు. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక ఫేమస్ యాక్టర్, సీనియర్ యాక్టర్ ఫామ్ హౌస్ లో దాక్కున్నారంట. అసలు ఆర్జీవిని ఎందుకు అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు? వైసీపీ పవర్ లో ఉన్నప్పుడు చాలా పోస్టులు వేశారు భయ్య ఆర్జీవి. కరెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు మీద, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద, ఇంకా నారా లోకేష్ మీద చాలా అబ్యూజివ్ పోస్టులు పెట్టారు భయ్య. చాలా మార్ఫ్ ఫొటోస్ కూడా షేర్ చేశారు ఆయన. ఇప్పుడు మీరు ఆ ఫోటోలు వెతకడానికి ట్రై చేస్తే అవి దొరకవు, ఎందుకంటే ఆయన డిలీట్ చేస్తాడు కాబట్టి. ఎందుకు డిలీట్ చేశారంటే ఎవరైతే అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడి టీడీపీ లీడర్స్ ని తిట్టారో వాళ్ళందరినీ ఏపీ పోలీస్ అరెస్ట్ చేస్తున్నారు భయ్య. బోరుగడ్డ అనిల్ తో స్టార్ట్ అయింది. నెక్స్ట్ శ్రీరెడ్డికి నోటీసులు ఇచ్చారంట, అండ్ పోసాని కృష్ణమురళికి కూడా నోటీసులు సర్వ్ చేస్తున్నారంట. శ్రీరెడ్డి అయితే అపాలజైజ్ చేసింది భయ్య, నేను ఫ్యూచర్ లో ఇలాంటి కామెంట్స్ చేయను అని. అండ్ పోసాని కూడా నేను పాలిటిక్స్ కి దూరంగా ఉండబోతున్నాను అని చెప్పారు. సరే ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఆర్జీవి అబ్యూజివ్ గా చేసిన ట్వీట్స్ డిలీట్ చేస్తారు భయ్య. కానీ ఎంత డిలీట్ చేసినా వన్స్ రికార్డ్ అయిన తర్వాత అవి అండూ చేయలేం కదా. సో ఆయన మీద చాలా కేసులు పడ్డాయి భయ్య ఆంధ్రప్రదేశ్ లో. అండ్ ఆయన వ్యూహం లాంటి సినిమాలు కూడా తీశాడు భయ్య. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని టార్నిష్ చేస్తూ. సో ఏపీ పోలీసులు ఆయనకు పర్సనలీ వచ్చి నోటీస్ సర్వ్ చేశారు. నాకు కొంచెం టైం కావాలి విచారణకి హాజరవ్వాలంటే అని చెప్పారు. సో పోలీసులు వెళ్ళిపోయారు. మళ్ళీ సెకండ్ టైం నోటీస్ ఇచ్చారు, కానీ అప్పుడు కూడా ఆయన రాలేదు. సో ఆయన రావట్లేదని పోలీసులే డైరెక్ట్లీ ఈయన అరెస్ట్ చేయడానికి వచ్చారు ఆయన ఆఫీస్ కి. కానీ ఆయన చూస్తే జంప్, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకో. మధ్యలో ఆర్జీవి ఏపీ హైకోర్టులో ఈ కేసుని కొట్టేయాలని చెప్పి ఒక పిటిషన్ ఫైల్ చేశారు భయ్య. కానీ ఏపీ హైకోర్టు దేకలేదు, నువ్వు విచారణకి హాజరవ్వాలి, తర్వాత చూద్దాం అని చెప్పి. ఆర్జీవి తరపున వాదించే లాయర్ ఏమంటున్నారంటే ఆర్జీవి ఎక్కడ పారిపోలేదు, ఆయన షూటింగ్ లో బిజీ ఉన్నాడు, అందుకే అవైలబుల్ గా లేడు, ఆయన ఆన్లైన్ విచారణకు హాజరవుతారు అని అంటున్నారు. ఆన్లైన్ విచారణకు హాజరవుతారా? అదే ఒక కామన్ మ్యాన్ అయితే, కానీ సెలబ్రిటీ కదా, సో ఆన్లైన్ విచారణ ఇవన్నీ వస్తాయి. మీకు RRR గారు గుర్తున్నారు కదా భయ్య, రఘురామకృష్ణంరాజు గారు. ఆయన ఒకప్పుడు ఎంపీ, ఇప్పుడు ఎమ్మెల్యే. సో ఆయనని ఏపీ పోలీస్ వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఇలానే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కస్టడీలో ఉన్నప్పుడు టార్చర్ కూడా పెట్టారని చెప్పి RRR గారు చెప్పారు. ఆయన కాళ్ళ మీద లాఠీలతో కొట్టారు అని చెప్పి కూడా ఆయన ఇమేజెస్ వచ్చాయి బయటికి. ఇదంతా వైసీపీ పవర్ లో ఉన్నప్పుడు జరిగింది. మరి ఆర్జీవిని అరెస్ట్ ఆబ్వియస్లీ చేస్తారు, బట్ ప్రస్తుతానికైతే ఆయన అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఆయన ఎక్కడికో పారిపోయినట్టు తెలుస్తుంది మనకి. మరి చూడాలి భయ్య ఆర్జీవి ఇదంతా జరుగుతుంది కదా సీన్, ఇది చూసిన తర్వాత ఏమన్నా అపాలజీ వీడియో పెడతాడా, లేకపోతే నేను ఎక్కడికి పారిపోలేదు ఇక్కడే ఉన్నానని చెప్పి వీడియో పెడతారా? మరి ఫ్యూచర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏముంటుంది? ఆయన అరెస్ట్ చేసిన తర్వాత, ఆయన బయటకు వచ్చిన తర్వాత ఈ టోటల్ ఇన్సిడెంట్ మీద ఏమైనా సినిమా తీస్తారా? చూడాలి. ఇది మార్ఫింగ్ ఇంకా అబ్యూజివ్ పోస్టులకు సంబంధించిన యాంగిలేనా, లేకపోతే ఇంకా ఏమైనా యాంగిల్ ఉందా ఈ కేసులో? సో ఈ ఎంటైర్ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.